డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం అక్టోబర్ 14, 2025 దేవుని నుండి ఒక సూచన. మత్తయి 24:30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చును. ఈనాటి దైవాంశము ఆకాశ మేఘారూఢుడై. ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. ఇది యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి వివరించే వాక్యం. ఆయన రాకడను చూసి అందరూ భయపడతారని, మరియు ఆయనను సిల్వ వేసిన వారందరూ ఆయన ముందు నిలుచుంటారని తెలుపుతుంది. యేసుక్రీస్తును సిల్వ వేయడం అనేది మానవుల చర్య అయినప్పటికీ దాని వెనుక దేవుని ప్రణాళిక ఉంది. ఆ రాకడ సమయంలో దేవుడు ఇశ్రాయేలీలపై కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరింపగా వారు తాము పొడిచిన యేసుక్రీస్తు మీద దృష్టి నిలిపి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అని జకర్యా 12:10 ద్వారా మనం గ్రహించగలం. దానియేలు 7:13లో దానియేలు రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను అని తన దర్శనమును తెలిపినాడు. 1 తెస్సలోనికైలు 4:16 ప్రకారం ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము తీతు 2:13. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. దేవుడు మనల దీవించి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు వారినిగా స్వస్థ బుద్ధి, నీతి, భక్తి కలిగి ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, మహాప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై రానయ్యున్నందుకై నీకు మా వందనములు. నీ ప్రత్యక్షత కొరకు మేము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ఎదురు చూచువారమై ఎత్తబడే గుంపులో ఉండుటకై నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.